ఈ సమయం ముందు వాక్యాన్ని ధ్యానం చేసుకుని వాక్యంలోనికి మనము ముందుకు వెళ్దాం. ఆది కాండము మనము 21వ అధ్యాయానికి మనం వచ్చాము. మొదటి అధ్యాయం నుంచి 20 అధ్యాయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాము. 21వ అధ్యాయంలోనికి వచ్చాము కనుక 21వ అధ్యాయం ఆది కాండము మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. మొదటి వచనం చదువుతాం. 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేసెను. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా గతించిన 5 మాసాలు కాపాడి 6వ మాసంలో ప్రవేశపెట్టి 2వ తారీఖులో పునరుద్ధానపు పండుగలో మమ్మల్ని నిలబెట్టారు. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సంఘం అంతటి పైన మీ కృపను గురించి, సంఘం అంతటి పైన ప్రభువా మీ కరుణను కటాక్షాన్ని ఉంచినని ప్రభువా వారు నడిపించారు తండ్రి. ఎండాకాలంలో కూడా మీరు తోడుగా ఉండి వారు వెళుతున్న ప్రయాణంలో చేస్తున్న పనిపాట్లలో తోడుగా ఉండి నడిపించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బట్టలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినపు వాక్యాన్ని ప్రభువుని మీరు ఆశీర్వదించండి. చదవబడినటువంటి ఆది కాండము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ప్రభునైనా మేము చదువుకొని ఉన్నాం కనుకనైనా ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రభు మేము ఆదరింపబడినాటికి ఈ వాక్యాన్ని బట్టి మేము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి వర్తమానాన్ని బట్లమైన మాకు మీరు వినిపించండి తండ్రి. నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతరంలోంచి మీరే మాట్లాడండి. సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుమలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాము గారిని పిలుచుకున్నట్టుగా మనం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. 12వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు ఈ 8 అధ్యాయాలు కూడా దేవుడు అబ్రాహాముతో నడవడం, అబ్రాహాము కూడా దేవుడితో నడవడం, అబ్రాహామును దేవుడు దర్శించడం, దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ అబ్రాహాము దగ్గర దేవుడి దగ్గర నుంచి అబ్రాహాము గారు అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడం 20వ అధ్యాయం వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అబ్రాహాముకి పిల్లలు ఇస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కొద్దిగా ఆలస్యమయ్యేసరికి శారా తనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం తన దాసి అయినటువంటి ఆగరుతో అబ్రాహాముని వెళ్ళమనడం, అబ్రాహాముకు దాసి అయినటువంటి ఆగరుని ఇచ్చినప్పుడు ఆగరు గర్భవతి కుమారుని కనడం అనేటువంటి విషయాలు 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. తర్వాత దాసి అయినటువంటి ఆగరుకు కుమారుడు కలిగినప్పుడు ఆగరు ఆ దాస్యం మరి యజమానురాలైనటువంటి శారాయిని మరి కించపరచడం, శారాయిని చూసి నవ్వుకోవడం, శారాయిని చూసి ఏలన చేయడం కొంత మట్టుకు జరిగినప్పుడు మరి శారాయిని బట్టి అబ్రాహాము కూడా శారాయి చెప్పిన మాట విని ఈ ఆగరును తీసుకుని వెళ్ళి అరణ్యంలో వదిలేసి రావడం మొట్టమొదటిగా మనం చూస్తాం. రెండో అంశం ఏంటంటే ఈ ఆగరుకు కుమారుడు కలిగిన తర్వాత 16 సంవత్సరాలకి దేవుడు ఏం చేశాడంటే శారాకి అబ్రాహాము దేవుడు కుమారుని దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఆగరుకు పుట్టినటువంటి కుమారుడికి 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రాహాము గారికి కుమారుడు మరి శారా తల్లి గారికి కుమారుడు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగంటే అబ్రాహాము మరి ఇస్మాయిలు పుట్టినప్పుడు అబ్రాహాము గారికి 86 సంవత్సరాలు, ఇస్సాకు పుట్టేసరికి అబ్రాహాము గారికి 100 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇస్మాయిలుకిని ఇస్సాకుకిని దాదాపు 16 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఆగరుకు పుట్టిన తర్వాత కుమారుడు ఇస్మాయిల్ పుట్టిన తర్వాత శారమ్మ గారు కుమారుని కనడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టిందని సత్యాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనం మనం చదువుకున్నాం కనుక మొదటి వచనం ప్రకారం మనం ముందుకు వెళ్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేసెను. ఎలా చేశాడైనా? ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారాయి గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాముతో దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. నీ కుమారుని ఇస్తాను, నువ్వు కంగారు పడద్దు, కుమారుని ఇస్తాను. ఈ రోజున ఏదన్నా ఎవరన్నా ఇస్తానంటే మనం ఎంత ఆశతో చూస్తాం, ఆశతో ఎదురు చూస్తామండి.
మనుషులు ఇస్తానన్న దాన్ని చూసి మనం ఎంత ఆశతో ఉంటాము, ఆశతో చూస్తూ ఆశతో మనము ఎదురు చూస్తూ ఉంటాం కదా. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అబ్రాహాము గారిని 40 సంవత్సరాలు పరిశోధించాడు. పిలిచిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలకి కుమారుడిని దేవుడిచ్చాడు. అంటే 20 సంవత్సరాల కాలం పాటు అబ్రాహాము దేవుని ఎడల నమ్మికతోనూ విధేయతతోనూ నీ జీవించి దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ఈ వాక్య భాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున మనము దేవుని మనం ప్రార్థన చేసి దేవా నాకు సహాయం కావాలని మనం అడిగావండి. మనకి ఎప్పట్లో నెరవేరిపోవాలి, మనకి ఏమ్మా ఎప్పట్లో నెరవేరాలి. ఈ రాత్రి అడిగా మనం తెల్లారిదప్పటిగా నెరవేరిపోవాలి అంతే, లేకపోతే దేవుడు మంచోడు కాదు. ఈరోజు మనం కోరుకున్నాం, తెల్లారేసరికి మన కోరిక తీరాలి, లేకపోతే దేవుడు మంచోడు కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేవారు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందామని ఆలోచన చేసి ఎదురు చూసేవారు దేవునికి చాలా ఇష్టమైన వారు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అబ్రాహామును విశ్వాసులకు తండ్రి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, అబ్రాహాము దేవుని మాటను విన్నాడంతే. నీవు నేను కూడా దేవుని మాట వింటూ దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు నీ కోరికలు, నీ ఆస్తులు, నీ అవసరతలు కూడా ఆయనే తీరుస్తాడు. కీర్తన గ్రంథం 147 కీర్తన మనం చదువుకున్నాం కదా. ఏం చేస్తాడండి దేవుడు? నా ప్రియులు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు. మనము నిద్రపోతున్నా కానీ దేవుని ప్రణాళిక మన మీద ఆగదు. కారణం ఏంటంటే, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనము జీవించినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని, తన ఆశయాన్ని, మనకున్నటువంటి కోరికలను తీర్చడానికైనా ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. తగిన కాలమందు, నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కలిగిన ఒక సమయం ఉందన్నమాట. దేవుడు ఇచ్చేటువంటి ఆశీస్సులకు కానీ, ఆశీర్వాదాలకు కానీ, దీవెనలకు కానీ ఒక సమయం ఉందన్న సత్యాన్ని ఇక్కడ శారమ్మ గారు గర్భవతి కుమారుని కనే సమయానికి మరి అబ్రాహాము గారికి 100 ఏళ్ళు వయసు వచ్చింది. అయినా కానీ తగిన సమయం అదేని దేవుడు ఆమెకు కుమారుని దయచేశాడు అనమాట. అందుకే శారమ్మ గారు ఒక సమయం ఒక మాట అంటుంది, నేను గర్భం ఉడికిపోయిన దాన్ని, నేను ముసలిదాన్ని అయిపోయానే, నా భర్త కూడా ముసలివాడు అయిపోయాడే, యవనంలో కదా పిల్లలు పుట్టేది, 40 సంవత్సరాల వయసు లోపే కదా పిల్లలు పుట్టేది, నాక 80 సంవత్సరాల వయసు వచ్చింది, అబ్రాహాము గారిక 90 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకెలాగా కుమారుడు కొడుకుతారు, కుమారుడు పుడతాడని ఒకసారి అపనమ్మకంలోకి వెళ్ళిపోయింది శారమ్మ గారు. వెళ్ళిపోయి ఆఖరిని అబ్రాహాము గారికి దాసిగా ఇచ్చి, భార్యగా ఇచ్చి నువ్వు నా దాసితో పొమ్మన్నప్పుడు అబ్రాహాము వెళ్ళినప్పుడు ప్రియమైన బిడ్డలారా మరి ఇస్మాయిలును అబ్రాహాము గారికి అన్నట్టుగా మనం చూస్తున్నాం. మనకి ఓపిక తక్కువ అనే విషయం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మానవునికి ఏంటంటే అండి ఓపిక తక్కువ. చదువుతున్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసి అడగండి, అరే నువ్వు ఎంతవరకు చదువుతాడే? డిగ్రీ చదువుతానంటారు. ఎప్పుడు చదువుతావు అంటే రేపే అయిపోతుంది నా డిగ్రీ అంటారా. ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు ఏమనుకుంటా, తొందరగా అయిపోతే బాగుండు, నేను అనుకున్న సమయంలోనే అయిపోతే బాగుండు, ఈ సంవత్సరంలో అయిపోతే బాగుండు, వచ్చే సంవత్సరంలో అయితే బాగుండు, ఇన్ని రోజుల్లో అయిపోతే బాగుండు మనం అనుకుంటాం అంతే. కానీ ఏ సమయాన్ని అది అవ్వాలో అది దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డలారా, మానవులను మనకు తెలవలసింది దేవునికి తెలుసు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. తగిన కాలం మందు, తగిన సమయం మందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని బైబిల్ రాయబడింది. అందుకే కాలములు, సమయములు దేవుని యొక్క స్వాధీనములో ఉన్నాయి. అందుకే రాత్రి మనము ప్రసంగి గ్రంథంలో చెప్పుకున్నాం ఏంటంటే, ఒడగలవాడు పరుగులో గెలవడు, బలము గలవాడు యుద్ధంలో విజయవంతుడు, జ్ఞానం కలిగిన వాడికి అన్నమే దొరకదు. ఇవన్నీ కూడా కాలవశము చేతనే, అదృష్టవశము చేతనే దొరుకుతున్నవని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అబ్రాహాము గారికి అదృష్టం ఉంది, కానీ దేవుని కృప లేటుగా అబ్రాహాము గారి దగ్గరకు వచ్చింది. ఇది సంతాన విషయంలో. కానీ అబీమెలెకు శారమ్మ గారిని తీసుకెళ్ళినప్పుడు దేవుడు వెంటనే స్పందించి వెంటనే శారమ్మ గారిని అబ్రాహాము గారి దగ్గరికి చేర్చాడు. కొన్ని విషయాల్లో దేవుడు స్పాట్ లో స్పందిస్తాడు. ఆయన కొన్ని విషయాల్లో త్వరగా స్పందిస్తూ ఉంటాడు. నీకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నావు, నువ్వు త్వరగా కోలుకోవాలి, దేవుడు కృప చూపిస్తాడు. ఆస్తిపాస్తుల విషయంలో అది నీకు అంత ఇంపార్టెంట్ కాదు కనుక, ధనముల విషయంలో నీకు ఇంపార్టెంట్ కాదు కనుక, నువ్వు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా నేను నడిపిస్తున్నాడు కనుక దాని విషయంలో ఏమి దేవుడు తొందరపాటు చేయడు. దేవుడు లేటుగా చేసినా లేటెస్ట్గా చేస్తాడంట ఒక భక్తుడు చెప్పాడు. దేవుడు ఏది చేసినా లేటుగా చేసినా లేటెస్ట్గా చేస్తాడంటండి ఆయన. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా,
దేవుని నమ్మిన వారిని దేవుడు ఎంతో ఆశీర్వదించి దీవించినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన. అందుకే అబ్రహాము దేవుని నమ్మాడు కనుక 100వ సంవత్సరం వచ్చినా కానీ అబ్రహాముకి కుమారుడు దేవుడు ఇస్తానని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం చూసినట్లయితే, అబ్రహాము కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు అబ్రహాము గారు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను, వినువారెల్ల నా విషయమై నవ్వుదురు అని. ఇస్సాక్ అనే పేరుకి అర్థం ఏంటంటే నవ్వు, ఆనందము, సంతోషము. సంతోషం, నవ్వు, నవ్వుదరు అని. నవ్వు దయచేసాడు, నాకు నవ్వు కలుగ చేశాను, ఆనందము, సంతోషము దేవుడు నాకు కలుగు చేశాడని చెప్పి ఇస్సాకు అనే పేరు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే ఇస్సాకు పుట్టాడు, బాగానే ఉంది. అంతకుముందు ఇస్మాయిల్ పుట్టాడు, ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? సారా గర్భమున పుట్టాడు. అంతకుముందు ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రాహాము ఏమన్నాడంటే ఇతనే నాకు వారసుడు అనుకున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఏం చెప్పాడు అబ్రాహాముతో? లేదు, సారాకు నీకు పుట్టినవాడే వారసుడు. నా నిబంధన అతనితోనే స్థిరపరుస్తాను, నా నిత్య నిబంధన అతనితోనే స్థిరపరిచి అతనిని గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పి అబ్రహామును దీవించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. శారమ్మ గారికి ఒక సమస్య వచ్చింది. మొట్టమొదటిగా ఒక సమస్య వచ్చింది. దేవుని మాట చెప్పు నడవకుండా శారమ్మ గారు తన ఆగరైనటువంటి తన దాసిని అబ్రహాముకి ఇచ్చినప్పుడు, ఆమె గర్భవతి అయినప్పుడు మొట్టమొదటిగా మరి శారాన్ని ఆగరు అవమానించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, గతంలో సారా ఆగరుని ఇబ్బంది పెట్టింది. ఎందుకు ఇబ్బంది పెట్టింది? కుమారుడు కలుగుతున్నాడు, నాకు గర్భం వచ్చింది కనుక, నేను గర్భవతినయ్యాను కనుక అని చెప్పి సారాయను అవమానపరచాలు చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ రోజున ఆగర్ను సారా గారు ఇబ్బంది పెట్టింది. ఈ రోజున ఆగరు కొడుకు సారాగా పుట్టినటువంటి కుమారుణ్ణి ఏలన చేయడం మొదలు పెట్టాడు. చూడండి ఎలాగ ఏలన చేస్తున్నాడో ఒక్కసారి మాట మనం చదువుదామండి. చూడండి 7వ వచనం చూడండి. సారా పిల్లలకు తన్యం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతను ముసలితనం మందు కుమారుని కంటిని కదా అని సారా అనను. 8వ వచనం చూస్తే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. ఎవరు? శారమ్మ గారు చెప్తుంది. ఎవరిని బట్టి? తన దాసి కుమారునటువంటి ఇస్మాయిల్ను బట్టి. ఇస్మాయిల్ అంట ఇస్సాకును చూసి నవ్వాడంటే, ఏలన చేశాడంట. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఆగర్ని శారమ్మ గారు తరిమి కొట్టింది. అయితే ఇప్పుడు ఇస్మాయిల్ సారాగా పుట్టిన కుమారుని చూసి ఏలన చేస్తుంది. ఎందుకంటే వీడికి 16 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరికి? ఇస్మాయిల్కి 16 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 8 రోజులు అయినటువంటి కుమారుని చూసి ఏం చేస్తున్నాడండి ఇస్మాయిల్? ఏలన చేయడం మొదలు పెట్టాడు. ఏలన చేసినప్పుడు శారమ్మ గారికి కోపం వచ్చి ఒక మాట అంటుంది. ఏమని చెప్తుంది అక్కడ చూడండి. ఈ సారా, ఈ దాసి కుమారుడు దీని కుమారుని, దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేస్తున్న. అబ్రహాం గారికి ముందే తెలుసు, సౌతుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఎవరు ఇబ్బంది పడతారంటే భర్తే ఇబ్బంది పడుతూ ఉంటాడు. సారా మధ్యలోను మరి ఆగర మధ్యలోను అబ్రహాము గారు ఇబ్బంది పడిన మాట వాస్తవైనా కానీ అబ్రహాము ఎవరి మాట వినాలని? దేవుని మాట వినాలి. రెండవది దేవుడు చెప్పినటువంటి సారా మాట అబ్రహాము గారు వినాలనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అందుకే చూడండి 12వ వచనం మనం చూసినట్లయితే, అయితే దేవుడు చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట నువ్వు వినాలంతే. ఆమె భర్త గనుక, ఆమె భార్య గనుక, నువ్వు భర్తవు గనుక, ఆమెకు భర్తవు గనుక నువ్వు ఏం చేయాలి? సారమ్మ గారి మాటే వినాలి. ఆగర్ మాట వినడానికి లేదు. దంపతులుగా ఎవరిని చేశాడు దేవుడు? సారాని ఆగర్ని దంపతులుగా చేశాడు కనుక వారిద్దరు భార్య భర్తలు కనుక భార్య మాట భర్త వినాలి, భర్త మాట
భార్య అనాలి. ఈ లోకంలో ఉన్నటువంటి కట్టడి అది ప్రియమైన బిడ్డలారా. ఈ రోజున చాలా కుటుంబాల్లో భార్య మాట భర్త అనదు, భర్త మాట భార్య అన్నాడు. కుటుంబంలో ఇద్దరు కూడా సమానంగా వింటూ సమానంగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే కుటుంబము ఎంతో అదృష్టవంతురాలైనటువంటి కుటుంబముగా, ఆశీర్వాదం కలిగిన కుటుంబముగా ఆ కుటుంబము ఈ భూమి మీద నిలబడుతున్న సత్యాన్ని మీరు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆఖరిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో, ఇస్మాయిల్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నామో. లేదు లేదు లేదు, వారు నీ సంతానము అయితే అయి ఉండొచ్చు, కానీ నీకు కుమారుని కంటే కనుండొచ్చు, కానీ నేను ఎవరి ద్వారాగా భూమిని నిండింపజేస్తాను, ఎవరికి నేను వాగ్దానం ఇచ్చానంటే శారాకు నీకు పుట్టిన కుమారుడిని బట్టే నేను భూమిని నిండింపజేసి ఆశీర్వదిస్తున్నాను కనుక నువ్వు శారా మాటే వినాలి. శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుమని దేవుడు ఎవరు చెప్పాడండి? అబ్రాహాముతో చెప్పాడు. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పిన. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తీతిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసిన ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉండెను. బెయేర్షెబా అరణ్యం అంటే పారానుకు దగ్గరగా ఉన్నటువంటి అరణ్యం, అది పారాను అరణ్యం అంటారు దాన్ని. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన తర్వాత కాదంటే ఏం లేదు. శారమ్మ చెప్తే ఒకసారి సరే ఆలోచించే కొద్దిగా చూద్దాం అని అనొచ్చు, శారమ్మ చెప్పిన దాన్ని బట్టి అబ్రాహాము గారు. కానీ ఇక్కడ దేవుడే చెప్పాడు, కుదరదు, నీవు శారాకు కనిన కుమారుడే నీకు వారసుడు, ఆఖరికి కన్న కుమారుడు వారసుడు కాడు. కనుక శారా ఏదైతే నీతో చెప్తుందో అదే చేయమంటే శారా ఏం చెప్పింది? ఈ దాసిని, ఈ కుమారుని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగొట్టు, ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చావు కాబట్టి ఐగుప్తుకి పంపిస్తావు, ఎక్కడికి పంపిస్తావు, నా ఇంటిలో మాత్రం ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు దేవుడు కూడా శారా మాట వినమని దేవుడు కూడా అక్కడ ఒక ఓటేస్తాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, అబ్రాహాము ఆగరును తీసుకుని ఇస్మాయిల్ని తీసుకుని వారికి కావలసినటువంటి ఆహారము, వారికి కావలసినటువంటి నీళ్ల తిత్తిని ఆమె భుజం మీద పెట్టి వారిద్దరిని పంపివేసినట్టుగా ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములు ఇటు అటు తిరుగుచుండెను. తిరుగుతూ ఉండగా అరణ్యంలో ఎంతకాలం తిరుగుతారు, ఎంతసేపు తిరుగుతారు ఎవరు లేని ప్రాంతంలో. అంతకుముందు అక్కడ కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి, కొన్ని గృహాలు ఉన్నాయి, కానీ ఆ గృహాల దాకా ఇంకాను ఆఖరి వెళ్ళలేదు. అయితే ప్రియమైన బిడ్డలారా, వీరు వెళ్తూ ఉండగా ఈమె దగ్గర ఉన్నటువంటి నీళ్ళు అయిపోయి పిల్లవాడికి పట్టేసడానికి నీళ్ళు 15వ వచనం చూడండి. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాని సాగు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చుచుండెను. ఎవరి గురించి ఏడుస్తుంది? పిల్లవాడు చనిపోతాడేమో, నేను తప్పు చేస్తాను, శారమ్మ ఏదో చెప్పింది కదా అని చెప్పి నేను శారా మాట విన్నందుకు ఈ రోజు నా బ్రతుకు ఇలాగైపోయింది, అడవిలో పాలైపోయింది. చాలాసార్లు మనం అనుకోకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎవరో చెప్పారని మనం పనులు చేస్తూ ఉంటాం. ఎవరో చెప్పిన దానికి మనము ఆ పని చేసినప్పుడు ఆ పని వల్ల మనకి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయన్న సంగతి ఆగరణ బట్టి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట రాసినా, ఏ వాక్యం రాసినా, ఏ సందర్భాన్ని రాసినా ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయంగా వాటిని మనకు అన్వయింప చేసుకుని మనము ఈ లోకంలో జీవించాలి అంతే. రాత్రి సొలొమోను కూడా చాలా విషయాలు చెప్పాడు. నేను జ్ఞానం గలవాడిని, తెలివి గలవాడిని, బంగారం ఉంది, డబ్బు ఉంది, వెండి ఉంది, ఎన్ని ఉన్నా కానీ నేను ఆలోచన ప్రతిది కూడా వ్యర్థము, సమస్తము వ్యర్థమని చెప్పాడు సొలొమోను మహారాజు. మనం ఎంతటి వారమండి? ఎంత డబ్బు ఉంటే మాత్రం మనం డబ్బుని తింటామా? బంగారం ఉంటే బంగారం తింటామా? ఆ పట్టిన అన్నం కోసమే కదా. ప్రియమైన బిడ్డలారా, దేవునితో మనం నడుస్తూ ఉంటే అన్ని విషయాల్లో మనం బాగుంటాం. ఇక్కడ దేవుని మాట వినకుండా ఆగరు కూడా తప్పు చేసింది. ఆ శారమ్మ చెప్పిందని అబ్రాహాము కూడా పొరపాటే చేశాడు. అయినా కానీ ఇక్కడ చూడండి, అన్యులకు దేవుని బిడ్డలకు ఉన్నటువంటి వారసత్వాన్ని ఇక్కడ దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలే, అన్యుల బిడ్డలు అన్యుల బిడ్డలే. దేవుని సంతానమే, అన్యుల సంతానం. ఈ రోజు రక్షణ పొందిన వారు దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క బిడ్డలు, పరలోక రాజ్యానికి వీరే వారసులు. లేదండి, నేను కూడా భూమి మీద పుట్టాను కదా, నేను కూడా భూమి మీద బ్రతికాను కదా, మీరు సృష్టించిన భూమే కదా, మీరు ఏర్పాటు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలే కదా, మీరు ఉపయోగించుకోమన్నా గాలే కదా, నేను గాలే పీలుస్తున్నాను, సూర్యుని కింద ఉంటున్నాను, చంద్రుని కింద ఉంటున్నాను, ఈ భూమి మీద ఉంటున్నాను, నేను కూడా నీ బిడ్డని, నేను కూడా పరలోక రాజ్యానికి వచ్చేస్తానని పరుగెత్తుకుని వచ్చేస్తున్నారు అనుకోండి. రక్షణ పొందడం అని దేవుడు రానేస్తాడా? రానివ్వడం.
ఎందుకంటే దేవుని సంతానమే, మనుషుల సంతానమే. ప్రియమైన బిడ్డలారా, దేవుని నమ్మని వారు దేవుని సంతానం, దేవుని నమ్మని వారు విగ్రహాలకి మొక్కేవారు అందరూ కూడా అన్యుల సంతానమే. వారు నరకానికే వారు జీవిస్తున్నారు. మనమైతే దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము భూమి మీద జీవిస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టంగా, దేవునికి బాధ కలిగించేది ఏంటంటే తెలుసండి, నువ్వు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ రోజున మన అందరూ తప్పులు చేసేవాళ్ళమే, పొరపాట్లు చేసేవాళ్ళమే, అన్యాయాలు చేసేవాళ్ళమే, అక్రమాలు చేసేవాళ్ళమే. అయినా కానీ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పొరపాటు చేశాను, తప్పు చేశానంటే దేవుడు క్షమించి మనల్ని మన్నించేవాడే. ఆగరు కూడా ప్రార్థన చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? కన్నీ ఎలుగెత్తి ఏడుస్తుంది తన కుమారుని బట్టి. అయ్యో ప్రభువా నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, సారా చెప్పిన మాట విన్నాను, ఈ రోజున నేను నా కొడుకు కూడా అరణ్యపు పాలైపోయాని దుఃఖిస్తూ ఏడుస్తుంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆ కన్నీటిని చూశాడంట. చూడండి 16వ వచనం చూడండి. ఈ పిల్లవాడి సావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఏమెడుతుంది? దేవుడా నా కుమారుడు ఎలాగైపోయాడు, నేను ఎలాగైపోయాను, నేను అరణ్యం పాలైపోయినాను. చక్కగా సారమ్మ గారి ఇంటికి ఉండడం చెప్పి అన్నీ ఉన్నాయి. అబ్రాహాము గారితో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి. తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, నివసించడానికి ఉంది, సర్వ సుఖాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అరణ్యంలో పడిపోయా. కింద చూస్తే కాళ్ళు కాలిపోతారు, పైన చూస్తే ఎండవేడి. ప్రియమైన బిడ్డలారా, అరణ్యంలో మీరు చూస్తే నడవలేరండి. ఈ రోజున ఎండాకాలంలో అరణ్యంలో ఒక అడుగు వేయలేరు. ఎందుకంటే ఇసుక కిందంతా కూడా వేసుకొని ఎక్కడ చూసినా చెట్లు పుట్టలేవు. అరణ్యం అంటేనే అది. ప్రియమైన బిడ్డలారా, అటువంటి అరణ్యంలో ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు దేవుడు అంట 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దవారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, సమంజసమే అండి. పెద్దవారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరి యానవి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అమ్మా యానవి చేస్తుంది ఇప్పుడు ప్రార్థన, శానవి కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇగో మా దీవెనమ్మ అయితే ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటది. మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది దీవెనమ్మ. విజ్ఞానం అయితే ఇంకా మరీ బొత్తిగానే ఉన్నంతసేపు ఉంటాడు, ఒక్కసారి పెద్ద పేజీ పెట్టేస్తాడు. పిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఏడిస్తే దేవునికి అసలు దేవుని మనసు ఊరుకోదండి, వెంటనే వచ్చేస్తాడు. అందుకే మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి. మీకు ఏం కావాలన్నా పిల్లలతో ప్రార్థన చేయించి పిల్లలతో అడిగించండి. మీరు అడుగుతారు, పిల్లలు అడిగితే దేవుడు తప్పకుండా ఆ కార్యములు దేవుడు చేస్తాడు. చూడ చిన్నవాని మొరను దేవుడు వినప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు నీకేమొచ్చినది, భయపడకు అంది దూత. ఆగరు నీకేమొచ్చింది? ఏమొచ్చింది మనకి? మనకేమొచ్చిందంటే అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులు, అన్ని ఇరిగిలే మనకి. ఆగరికి ఏమొచ్చింది? ఆగర్ని సారా గారి ఇంట్లో నుంచి బయటికి తరిమి వేస్తే ఇల్లు వదిలిపెట్టి బయటికి వచ్చేసిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చేసినప్పుడు దేవుని దూత ఏమంది? లేదు నువ్వు వెళ్ళి సారా చేతి కింద అణిగి మణిగి ఉండని మొట్టమొదటిగా చెప్పింది. రెండోసారి ఏమన్నది? లేదు నీవు ఆగర్ దగ్గరికి వెళ్ళాలి, సారా దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కానీ నువ్వు ఇక్కడే ఉండు, నీ కుమారుని నేను దీవిస్తాను, నిన్ను కూడా నేను దీవిస్తాను, నీ కుమారుని గొప్ప జనాన్ని చేస్తానని దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆగర్ నీకేమొచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు, నీవు లేచ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏడుస్తుందో తెలిసింది? ఆగరు తాగడానికి నీళ్ళు అయిపోయి, ఆహారం సంగతి పక్కన పెడితే తాగడానికి నీళ్ళు, కుర్రవాడికి పట్టించిన నీళ్లు కూడా లేకపోయేసరికి ఒక పొత కింద ఆ కుర్రవాడిని చిన్నవాడిని పడేసి వింటి వేత దూరం అంటే విల్లు వేస్తే అంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుని ఏడుస్తుందంట. అసలు పిల్లవాడిని వదిలిపెట్టేసి వెళ్ళి ఏడుస్తారు ఎవరన్నా? ఏమండి ఏమేం చేస్తున్నారు? చెట్టు కింద ఈయన పడుకోబెట్టి దూరంగా వెళ్ళి ఇవి ఏడుస్తుంది, పిల్లవాడు కూడా ఏడుస్తుంది. దేవుడు నీ కన్నీటిని చూసి నీ బాష్ప బిందువులు తొడవడానికైనా ఎక్కడైనా ఏ పరిస్థితులున్నా వచ్చేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడని సత్యాన్ని ఈ వాక్యం బట్టి మనం తెలుసుకోగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుఃఖమునకు బదులుగా పూదండనిస్తానన్నాడు దేవుడు. దుఃఖమునకు బదులుగా పూదండ. ఎవరన్నా దుఃఖపడుతున్న వారు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజు నీకు దుఃఖం ఉండొచ్చు, రేపు నీకు సంతోషం ఉంటుంది. ఈ రోజు నీకు దుఃఖం ఉండొచ్చు, ఈ రోజున బాధలు ఉండొచ్చు, ఈ రోజున కష్టాలు ఉండొచ్చు, ఈ రోజున ఇరుకుల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను దర్శిస్తే
ప్రియమైన బిడ్డలారా, నీ జీవితం అంతా కూడా సంతోషం ఆనందమయం అయిపోతుంది. కనుక దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. అప్పుడు వెంటనే దేవుడు ఆమె కన్నులు తెరిచాడంట. ఎవరు కన్నులు? ఆగరి కన్నులు తెరిచాడంట దేవుడు. భయపడద్దు, నువ్వు నేను నిన్ను దీవిస్తాను, నీ కుమారుని కూడా దీవిస్తాను, గొప్ప జనముగా చేస్తానని చెప్పి అప్పుడు ఆగరు కన్నులు తెరవగా ఆమెకి ఏం కనపడ్డదంటే అక్కడ ఒక నీళ్ల ఓట ఆమెకు కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండును. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడు ఆయను. విలు విద్య నేర్చినటువంటి గొప్ప విద్య ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్మాయేలుకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు దీవించాడు. ఆమె కన్నులు తెరవగా అని రాయబడినట్టు మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పటి వరకు ఆమె కన్నుల్లో ఏముంది? దుఃఖంలో ఏముంది? శారా మీద కోపం ఉంది, అబ్రహాం మీద పగ ఉంది. ఆ పగను కోపం చేత ఎదుర్కొన్నటువంటి బావిని కూడా నీళ్ళ ఓటను కూడా చూడలేకపోయింది. అప్పుడు దేవుడు కన్నులు తెరిచినప్పుడు నీళ్ళ ఓట చూసి అప్పుడు తిత్తిని తీసుకెళ్లి నీళ్ళతో నింపి తన కుమారుడు తాగనిచ్చింది. అక్కడ వారు బ్రతుకుతున్నట్టు సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. అరణ్యమును కాపురమును విలుకాడేను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడతో ఆగరి కథ సుఖాంతమైంది. ప్రియమైన బిడ్డలారా, ఆగరు ఎన్నో శ్రమలు పడ్డది, ఎన్నో బాధలు పడ్డది. అయినా కానీ దేవుడు ఆగర్ను కూడా దృష్టించి ఆగర్ను కూడా దీవించి ఆగరు సంతానం అటువంటి ఇస్మాయేలు సంతానాన్ని కూడా దీవించి దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్మాయేలు సంతానం అంతా కూడా ముస్లింల సంతానము. ఈ రోజున అబ్రహాము సంతానం అంతా కూడా దేవుని నమ్మి దేవుని భయభక్తులు కలిగి రక్షణ పొందుకున్నటువంటి మనందరం కూడా అబ్రహాము సంతానం. ఇస్మాయేలు సంతానం అంటే మనము మన సాయిబులు అంటాం కదా, మనం వారికి ఉన్నటువంటి సంతానం. అయితే దుబాయ్ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే. అందుకే వాళ్ళకి మనకి ఎప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మనకి ఎప్పుడు కూడా వైరం కలుగుతూ ఉంటుంది. ఎందుకు వైర్యం? అదంతా కూడా ఆగరి యొక్క సంతానము. మనము అబ్రాము శారమ్మ గారి సంతానం కనుక వాళ్ళకి మనకి ఎప్పుడు కూడా యుద్ధాలే ఉంటాయి. ఎందుకంటే మా అమ్మని ఇవాళ బయటకు తోసేశారు కనుక మా అమ్మను బట్టి మా అమ్మకు ఉన్నటువంటి పగని నేను తీర్చుకోవాలని ఇస్మాయేల్ సంతానం అంతా అనుకుంటూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? దేవా మమ్మల్ని రక్షించినట్టుగా వాళ్ళని కూడా రక్షించినాయని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతే. ఇక్కడతో ఆఖరి యొక్క చరిత్ర ఇక్కడతో ముగిసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఇస్మాయేలు పెద్ద జనాంగం అయిపోయింది. ఎక్కడ యుద్ధాలు జరిగినా ఇస్రాయేలుకిని ఇస్మాయేలు సంతతికిని యుద్ధాలు జరిగేది. ఇస్మాయేలుకిని ఇస్రాయేల్ సంతతికిని ఇస్రాయేల్ జనాంగానికి ఇస్మాయేల్ జనాంగానికి యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. అయినా కానీ దేవుడు ఇస్రాయేల్ జనాంగానికి విజయాన్ని కలిగించాడు. రెండో విషయం జ్ఞాపకం చేసి మీకు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ యుద్ధాలు జరిగినా కానీ దేవుడికి ఇస్రాయేల్ జనాంగం మీద కోపం వచ్చింది అనుకోండి, ఇలా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు పట్టించుకుంటాం మానేసేవాడు. ఇస్రాయేల్ జనాంగం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇస్రాయేలు దేవుని మాట వినకపోయినప్పుడు దేవుడు ఏం చేసేవాడు అంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇస్రాయేలు పక్షంగా వెళ్లకుండా దేవుడు మానేసేవాడు. అప్పుడు ఏం చేసేవారు? ఇస్మాయేలు జాతి అంతా కూడా సంతతంతా కూడా ఇస్రాయేలును ఓడించి ఇస్రాయేల్ మీద జయమును పొంది వీళ్ళందరినీ కూడా చెరకి తీసుకుని వెళ్ళిపోవటం మొదలు పెట్టేవారు అనమాట. మరలా ఇస్రాయేల్ జనాంగం ప్రార్థన చేస్తే మరలా వాళ్ళను ఓడించి మనోళ్ళందరూ కూడా బయటికి వచ్చేవారు. ఇలాగా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. కనుక యుద్ధాల సమయం మనం చూసినప్పుడు యుద్ధ సమాచారం మనం విన్నప్పుడు ఎన్ని చరిత్ర చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు చెరబట్టబడుకునేలాగా తీసుకువెళ్ళిపడుకు అనుమతి ఇచ్చాడంటే, దేవుని మాట వారు వినలేదు కనుక. విన్న తర్వాత మరలా తీసుకొచ్చేవాడు, మరలా వినకపోతే మరలా చెరలోకి పంపించేసేవాడు, మరలా అక్కడ ఘోషిస్తే గోళ పెట్టి ప్రార్థన చేస్తే మరలా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించేవాడు. అలాగా దేవుడు అన్ని విషయాలు ఇశ్రాయేలు జనాంగం పక్షానే పోరాడుతూ వారు మాట విన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ, మాట వినప్పుడు చెరలోనికి పంపిస్తూ అనేక రకాలుగా దేవుడు ఇశ్రాయేలు జనాంగం కాపాడుతూనే భద్రపరుతూనే వచ్చాడు. ఈ సందర్భం ఒక మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. షడ్రక మేషక అబేద్నెగో దానియేలు వారు బబులోనికి చెరగొని పోయారు. వీళ్ళు ఇశ్రాయేలు జనాంగమే, యూదులు. అయినా కానీ ఆ చెర పట్టబడి వెళ్ళినటువంటి వారు అందరిలో
దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగో మంచి ఉన్నతమైన వారు, భక్తి కలిగిన వారు కనుక పొరుగు దేశంలో కూడా, చెరపట్టబడి దేశంలో కూడా దేవుడు వారిని అందలాలు ఎక్కించాడు, అధికారులుగా చేస్తాడు, వారిని ఆశీర్వదించాడు. ప్రియమైన మరలా వారు ప్రార్థన చేసినప్పుడు ఆ బబులోను దేశం నుంచి మరలా దేవుడు వారిని విడిపించాడు. ఇవన్నీ కూడా చరిత్ర. ప్రియమైన దేవునితో ఉంటే నీకు మేలు, దేవునితో లేకపోతే నీకు నష్టం, కష్టమైన సత్యాన్ని ఈ చరిత్ర మనకు తెలియజేస్తున్నాయి కనుక ఆగరు కూడా దేవుని మాట వినకుండా శారా మాట విని, అబ్రాహాము మాట విని ఆగరు కూడా పొరపాటు చేసింది. ఆఖరికి ఆమె కూడా తన జీవితంలో కష్టాలు అనుభవించింది. ఈ రోజున మనం కూడా ఎవరో చెప్పారని వినకూడదు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేనేం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నన్ను నీవు ఆశీర్వదించు, దీవించు, నన్ను ముందుకు నడిపించు. అబ్రాహామును దీవించినట్లుగా, అబ్రాహాము సంతానాన్ని దీవించినట్లుగా నన్ను కూడా దీవించు. దేవుడు ఒక మాట అంటాడండి. పూర్వకాలం జరిగిపోయిన తర్వాత మలకి గ్రంథానికి వచ్చేసిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు. ఎవరికి కనపడినా కానీ దేవుడు ఒక మాట, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను మీకు కూడా దేవుడిగా ఉంటానని దేవుడు అప్పుడు మనందరికీ కూడా దేవుడిగా ఉండడానికి అయినా వాగ్దానం ఇచ్చారు. ఈ రోజున మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా ఒక మాట అనాలి మనం, అంతే. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు కూడా నువ్వు దేవుడిని అన్నావు కనుక మమ్మల్ని కూడా మీరు ఆదరించి కాపాడి భద్రపరచండి, మాకున్న అక్రత అవసరం తీర్చండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని కూడా, ఆ చిన్నవారి మొర విన్నటువంటి దేవుడు మన మొర కూడా, మన ప్రార్థన కూడా ఆలకించి మనల్ని కూడా ఆశీర్వదించి దీవించడానికి అవకాశం ఉంటుంది కనుక అట్టి రీతిగా దేవుని నడుస్తూ దేవునితో ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందమనైనా ఇంతవరకు నేను ప్రభునైనా ఆది కాండం 21వ అధ్యాయంలో కొద్ది మాటల మీద ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించారు. 20 అధ్యాయాలు ప్రభునైనా నాకు శ్రేష్టమైనటువంటి రీతిలో మేము ధ్యానం చేసుకోవడానికి నేను కృపను ఇచ్చారు తండ్రి. 20 అధ్యాయాలలో ఉన్నటువంటి సత్యము బ్రహ్మ, దేవుని నమ్మిన వారికి దీవెనలు, దేవుని నమ్మని వారికి కీడు, నష్టాలు, కష్టాలు ఉండవు తండ్రి. ఎవరైతే పాపినైనా అని నీ సన్నిధిలో మోకరించి నేను బ్రహ్మ విన్నవించుకుంటారో, ప్రార్థన చేస్తారో వారందరూ దీవించి ఆశీర్వదించిన గొప్ప దేవుడు అని సత్యము 21వ అధ్యాయాలన్నీ కూడా మాకు నేర్పిస్తున్నాయి తండ్రి. అబ్రాహాముని మాట్లాడినాడు కనుక అబ్రాహామును దీవించావు, అబ్రాహామును దీవించి అబ్రాహాము సంతానాన్ని దీవించావు. ఇస్సాకు అయినదే నా సంతానము, నీ సంతానం అనబడి ఇస్సాకుని నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల కంటేను, ఆకాశ నక్షత్రముల కంటేను గొప్ప జనాంగముని చేస్తానని చెప్పి నేను ప్రభువా ఈ రోజున ప్రపంచమంతా కూడా ప్రభునైనా అబ్రాహాము సంతానముగా, అబ్రాహాము యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఏర్పాటు చేశారు తండ్రి. ఈ సమయం ముందరైన ప్రభువా మరి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, అబ్రాహాము సంతానం అటువంటి బిడ్డలైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, అబ్రాహామును దీవిస్తానని చెప్పిన దేవా నీ సంతానం మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలు పొందుకులాగా నీ కృప చూపించమని మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.